బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కష్టాలు వేయటం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ ఈడీ అరెస్టు చేయగా తాజాగా తీహార్ జైలులో కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత అరెస్టును అధికారికంగా సీబీఐ ప్రకటించింది. ఇవాళ కవితను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు సీబీఐ అరెస్టుపై కవిత కోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చిక్కులు వేడటం లేదు. ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసి తీహార్ జైల్లో ఉంచింది. ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉండగానే రంగంలోకి దిగిన సీబీఐ కవితను విచారించింది. తీహార్ జైలు వేదికగా జరిగిన ఈ విచారణ తరువాత కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కవిత అరెస్ట్ను సీబీఐ అధికారికంగా ప్రకటించింది. కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయింది. అటు ఈడీ ఇటు సీబీఐ అరెస్టు చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటు చేసుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 6న సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి, కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ చేపట్టారు. ఈ విచారణ తరువాత కవితను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది. ఐపీసీ 477, 120B, పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. ప్రస్తుతం తీహార్ జైల్లో 6వ నంబర్ జైలులో కవిత ఉన్నారు. మరోవైపు సీబీఐ అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలని కోరారు. నోటీసు లేకుండా సీబీఐ కవితను జైల్లో ఎలా అరెస్టు చేస్తుందని ఆమె తరపు లాయర్ మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు కవిత గారిని సీబీఐ పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తీహార్ జైల్లో కవిత గారిని అరెస్ట్ చేశారని. సో దాని కోరుకుని మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా, కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది. డ్యూటీ కోర్టులోకి వచ్చింది. ఈరోజు డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం 10 గంటలకు తీసుకోవడం జరుగుతుంది. కవిత అరెస్టుపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేశారు. అయితే తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని, తాను ఈ కేసులో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని జడ్జి జస్టిస్ మనోజ్ కుమార్ తెలిపారు. తన ఎదుట కేవలం అత్యవసర జడ్జిమెంట్లపైన మాత్రమే వాదనలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు సీబీఐ 7గురిని అరెస్టు చేసింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గతేడాది సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్పల్లిని, గతేడాది 8న కవిత అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న, బ్రెడ్ కోసేల్స్ డైరెక్టర్ అమన్దీప్ ధల్ ను 2023 ఏప్రిల్ 18న అరెస్టు చేశారు. గతేడాది దినేష్ అరోరాను సీబీఐ అరెస్టు చేయగా ఆయన అప్రూవర్ గా మారాడు. ఇక తాజాగా కవితను సీబీఐ అరెస్టు చేసింది. మరి కవితకు శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కుతుందా లేదా మరిన్ని కష్టాల పాలవుతుందో చూడాలి.